మీనరాశి వారు ఈ వారం ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండాలి. మీకు రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. వృధా ఖర్చులతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసే పద్ధతులు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల చదువుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. వివాహాది శుభ కార్యక్రమాలను నిర్వహించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వివాహాది శుభ కార్యక్రమాలు కూడా చక్కగా ఫలిస్తాయి. ప్రయాణాల వలన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిగేటటువంటి వివిధ రూపాల్లో ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి. వాటి వలన సత్ఫలితాలు కూడా మీరు పొందుతూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో భాగస్వాముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో స్నేహ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడతాయి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా ప్రతి అంశంలో మీరు వ్యవహరించాలి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నాయకులతో వివిధ రూపాల్లో అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. సినిమా, టీవీ, చలనచిత్ర రంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవటంలో మాత్రం ఏమాత్రం ఇబ్బందులు ఉండవు. పరిచయాలను ఉపయోగించుకోవాలి. అందరితో గౌరవంగా వ్యవహరించాలి. తద్వారా మీ వ్యక్తిగత పనులు, ప్రయోజనాలు చక్కగా సిద్ధిస్తాయి. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సూర్యగ్రహాన్ని పూజించటం, సూర్యనారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం మంచిది. సూర్య కవచమును పారాయణం చేయటం వలన ఎన్నో రకాల ఇబ్బందులు మీరు అధిగమించవచ్చు.